డే 3 ఒక హంగామాతో ఎండ్ అయిన తర్వాత డే 4 ని సిరాజ్ అండ్ బుమ్రా ఒక ఫైరీ బౌలింగ్ తో స్టార్ట్ చేశారు. సిరాజ్ తన సెకండ్ ఓవర్ లోనే 12 పైన ఆడుతున్న బెన్ డకెట్ ని అవుట్ చేశాడు. క్రాలీ అండ్ ఓలిపోప్ మంచిగా సెట్ అయ్యి ఆడుతున్న టైంలో సిరాజ్ తన సెకండ్ ఓవర్ లో ఓలిపోప్ వికెట్ ని తీసి ఈ ఇన్నింగ్స్ లో సెకండ్ వికెట్ దక్కించుకున్నాడు. ఫస్ట్ సెషన్ లో మన వాళ్ళు టోటల్ గా ఇంగ్లాండ్ ని డామినేట్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి వచ్చారనుకుంటా. సిరాజ్ అండ్ బుమ్రా స్పెల్ తర్వాత కెప్టెన్ గిల్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని బౌలింగ్ లోకి తీసుకొచ్చాడు. నితీష్ రెడ్డి తన సెకండ్ ఓవర్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ వికెట్ తీశాడు. దాంతో ఇంగ్లాండ్ 50 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోవడంతో బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోయింది. జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ కలిసి స్టడీగా ఆడుతూ ఇంగ్లాండ్ ని మళ్ళీ మ్యాచ్ లోకి తీసుకురావడానికి ఒక మంచి పార్ట్నర్షిప్ ని చేస్తూ వచ్చారు. జో రూట్ స్లోగా ఆడుతున్నప్పటికీ బ్రూక్ మాత్రం ఛాన్సెస్ తీసుకుంటూ మన బౌలర్స్ పైన హిట్టింగ్ చేయడం చూశాం. ఆకాజీప్ వేసిన ఒక ఓవర్ లో హ్యారీ బ్రూక్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ తో 15 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఆకాజీప్ ఆ నెక్స్ట్ ఓవర్ లోనే 23 రన్స్ పైన ఆడుతున్న హ్యారీ బ్రూక్ ని సూపర్ డెలివరీతో అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ 4th వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత రూట్ అండ్ స్టోక్స్ మాత్రం ఎటువంటి రిస్కీ షాట్స్ ఆడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 98 రన్స్ లీడ్ తో 4 వికెట్స్ కోల్పోయింది. లంచ్ తర్వాత మన ఫాస్ట్ బౌలర్ సిరాజ్, ఆకాజీప్ అండ్ బుమ్రా మంచి స్పెల్స్ వేసినప్పటికీ వికెట్స్ మాత్రం దొరకలేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ ని లేట్ గా తీసుకొచ్చాడు. అప్పటికే రూట్ అండ్ స్టోక్స్ సెటిల్ అయి 50 ప్లేస్ పార్ట్నర్షిప్ ని కూడా చేసేశారు. దాదాపుగా 20 ఓవర్స్ ఈ సెట్ అయిన బ్యాటర్స్ ఆడిన తర్వాత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 40 పైన ఆడుతున్న జో రూట్ ని క్లీన్ బౌల్ చేశాడు. ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న జెమీ స్మిత్ ని వాషింగ్టన్ సుందర్ తన నెక్స్ట్ ఓవర్ లో అవుట్ చేశాడు. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 6 వికెట్స్ కోల్పోయి 175 రన్స్ లీడ్ కి వచ్చింది. అండ్ ఈ సెకండ్ సెషన్ కూడా టీమిండియాని ఇంగ్లాండ్ ని డామినేట్ చేసింది. టీ బ్రేక్ తర్వాత వాషింగ్టన్ సుందర్ మాత్రం ఒక బ్యూటిఫుల్ డెలివరీతో బెన్ స్టోక్స్ ని డ్రెస్సింగ్ రూమ్ కి పంపించేశాడు. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ లోనే బుమ్రా బ్రిలియంట్ యార్కర్ తో బ్రేడన్ కేర్స్ ని అవుట్ చేశాడు. అండ్ క్రిస్ వోక్స్ ని బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయిబ్ బషీర్ ఇంజూర్డ్ ఫింగర్ తో క్రీస్ లోకి వచ్చాడు. అండ్ షోయిబ్ బషీర్ ని కూడా వాషింగ్టన్ సుందర్ అవుట్ చేసి ఈ ఇన్నింగ్స్ లో 4th వికెట్ ని దక్కించుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ జస్ట్ 40 రన్స్ తేడాలో 5 వికెట్స్ కోల్పోయి 192 కి ఆల్అౌట్ అయింది. అండ్ ఇక 193 టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆర్చర్ తన ఫస్ట్ ఓవర్ లోనే జైస్వాల్ ని అవుట్ చేశాడు. అండ్ అక్కడి నుంచి రాహుల్ అండ్ నాయర్ కలిసి మంచిగా ఆడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య 36 రన్స్ పార్ట్నర్షిప్ ని బ్రెడన్ కేర్స్ 14 రన్స్ పైన ఆడుతున్న కరుణ్ నాయర్ ని అవుట్ చేశాడు. అండ్ ఇక కెప్టెన్ గిల్ క్రీస్ లో ఉన్నంతసేపు ప్రెజర్ లో కనిపించడం చూశాము. మరొకసారి బ్రెడన్ కేర్స్ గిల్ ని కూడా ఎల్బిడబ్ల్యూ చేశాడు. దాంతో శుభ్మన్ గిల్ ఈ ఇన్నింగ్స్ లో కేవలం 6 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాజీ వికెట్ కూడా ఇండియా కోల్పోవడంతో అండ్ మరో ఎండ్ లో రాహుల్ కి ఛాన్సెస్ వచ్చినప్పటికీ చాలా స్టడీగా ఆడుతున్నాడు. డే 4 కంప్లీట్ అయ్యేసరికి 4 వికెట్స్ కోల్పోయి 58 రన్స్ చేయగలిగింది. అండ్ డే 5 లో టీమిండియా 135 రన్స్ ఇంకా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇంకా ఈ రెండు టీంలకు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాహుల్ అండ్ పంచ్ చేసిన పార్ట్నర్షిప్ లో సగం గానీ ఈ ఇన్నింగ్స్ లో వస్తే టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్ లో ఏదో ఒక టీం మాత్రం తప్పకుండా గెలుస్తుంది. డ్రా అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ మ్యాచ్ లో టీమిండియా గానీ గెలిస్తే సిరీస్ గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.